దగ్గరికి. 5 గంటలకు దిగిన. 7:30కి నా కాడికి వచ్చినాడు శివశంకర్. హ్మ్. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఘటన ఉంది గదా! అందరూ ఎర్రిస్వామి జేశాడు, లేకపోతే శివశంకర్ జేశాడు అన్నప్పుడు ఏమనిపించింది? చాలా బాధేసింది. మేమైతే చేయలేదు ఏది. హ్మ్. మేమే కింద పడినాం. హ్మ్. స్పాట్‌లో ఆయన చనిపోవడం వల్ల నాకేం అర్థమైతలేదు ఇక్కడ. హ్మ్. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అంటే ఫస్ట్ అందరూ అనుకున్నారు వెనక నుంచి వచ్చినటువంటి బస్సే ఢీకొట్టింది. ఎర్రిస్వామి పక్కన పడిపోయాడు, చనిపోయాడు అంటున్నారు. అది నిజమేనా? ఆహా! లేదు అంతా ఫేక్. ఆ! అంటే మీ బైక్‌కి లైట్ లేదు గదా! ఎలా పోతామనేసి సాహసం జేశారు? ఆయనకి అలవాటేనంటున్నాడు ఇప్పుడు శివశంకర్‌కి. హ్మ్. సర్లేరా అని చెప్పినాడు ఆయనని. నువ్వు కూర్చొని నేను తోలుకుపోతా నిన్ను అని హ్మ్. బండి మీద ఎక్కించుకున్నాడు. అంటే మీరు పెట్రోల్ ఏయించుకున్నారు గదా! ఎంత పెట్రోల్ ఏయించుకున్నారక్కడ? 300ది. అంటే అప్పటికే మనం సీసీటీవీలో చూస్తే పడిపోయే పరిస్థితి ఉంది, చెప్పలేదు ఆగిపోదామని అన్నావు నువ్వు. నేను చెప్పిన. అంటే లైట్‌గా చినుకులు పడుతుండే. హ్మ్. అంటే పోదాంపా చిన్నగా పోదాంపా అని అన్నాడు ఆయనని. హ్మ్. తర్వాత బండి డివైడర్‌కి తగులుకొని కింద పడినాం. అంటే ఆ సమయంలో బస్సు తగలబడేటువంటి సమయంలో ఆర్తనాదాలు వచ్చింటాయి. అక్కడ నుంచి ఎన్ని గంటలకు నువ్వు బయలుదేరిండు? 2:15కి ఇంటికాడ బయలుదేరినాం. హ్మ్. 2:45కి మేము కింద పడడం జరిగింది. హ్మ్. 3:10కేమో 3:15కో బస్సు అంటుకునింది. హ్మ్. బస్సు అంటుకున్న తర్వాత అక్కడికి మొదటగా ఎవరొచ్చారు? అంటే పోలీసులా? లేకపోతే ఎవరు అక్కడ ఏం జరుగుతుంది సీన్ ఏమన్నా కనిపించిందా నీకు? అదే బస్సు అంటుకునింది ఇంక అంతే. అంతా వీడియోలు తీస్తుంది. అంటే ఫైర్ ఇంజిన్స్ గానీ, పోలీసులు గానీ 4:10కి వచ్చింది ఫైర్ ఇంజిన్. అప్పుడంతా వాతావరణం బాగా రద్దీతో ఉందా? మొత్తం అంతా జామ్ అయిపోయి ఇంక ఎక్కడ బండ్లు అక్కడ జామ్ అయిపోయినాయి మొత్తం. హ్మ్. మొత్తం. మరి ఇప్పుడు శివశంకర్ వాళ్ళ అమ్మ చెప్తుంది, నిన్నెప్పుడు నేను చూడలేదు, 2 సార్లే చూశాను అని ఎర్రస్వామి ఎవరో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది నిజమేనా? నేను పోవడం అయితే ఒక్కసారే పోయినా వాళ్ళ అమ్మ కాడికి. ఒక్కసారి చూసింది నేనైతే. హ్మ్. నేను పోవడం అయితే T9కి చాలా సార్లు పోయినా. హ్మ్. వాళ్ళ అమ్మ చూడడం అయితే నన్ను 2 సార్లే. హ్మ్.